హరి ఓం. ఈరోజు మనం మన యొక్క మైండ్ పవర్, అలాగే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి తెలుసుకుందాం. అంటే మన కాన్షియస్నెస్లో ఈ మైండ్ అనేది ఎలా మనం ఉపయోగించుకోవాలి అని అంటే, ఈ కాన్షియస్ మైండ్ అలాగే సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే చేతన మనస్సు, అంటే చైతన్యంతో కలిగి ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఉపచేతన చైతన్యము, అంటే దాంట్లో అంతర్భాగమై ఉంటుంది. ఈ చైతన్య మనసులో మనం చేసే ఆలోచనలు, క్రియలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ ఉపచేతన మనసు మాత్రం జడత్వంగా ఉంటుంది. మనం దానికి ఏ సజెషన్ పంపిస్తే ఆ సజెషన్ తీసుకొని అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మనం పాజిటివ్ సజెషన్ ఇస్తే పాజిటివ్ స్టోర్ చేసుకుంటుంది, నెగిటివ్ సజెషన్ ఇస్తే నెగిటివ్ సజెషన్ స్టోర్ చేసుకుంటుంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, కంప్యూటర్లో మనం టైప్ చేస్తూ ఉన్నాం, మధ్యలో కరెంటు పోతుంది, అప్పుడేమవుతుంది, ఆ చేసిందంతా కూడా ఎగిరిపోతుంది. అదేవిధంగా మనం పారాగ్రాఫ్ టైప్ చేయగానే దాని వరకు F2 బటన్ నొక్కి సేవ్ అని చేస్తాం. ఆ తర్వాత కరెంటు పోయిందనుకోండి, అక్కడ మెమరీలో మనం టైప్ చేసిన పేరా ఉంటుంది. అలాగే మనం చేసే థాట్స్, రిపీట్గా చేసే థాట్స్, అన్నోయింగ్లీ థాట్స్, మనకు తెలియకుండా ఏదేదో ఆలోచిస్తుంటాం, ఏదో ఆలోచన చేస్తాం, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఆ ఆలోచనలన్నీ కూడా ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక గోడౌన్ లాగా స్టోర్ అయిపోతున్నాయి. కొన్ని మనం ఊహించిన ఫలితాలు పొందుతుంటాం. ఏ విధంగా అంటే, మేము అనుకోలేదు అంటాం ఇటువంటి ఫలితం వస్తుందని. కానీ మనం చేసిన యొక్క ఆలోచనలు మనకి అన్నోయింగ్ థాట్స్. ఇప్పుడు రోజులో మనిషికి 60,000 నుంచి 70,000 ఆలోచనలు ఉంటాయి అని అంటారు. మనం అన్ని ఆలోచనలు గమనించగలుగుతున్నామా? లేదు కదా. మనం గమనించకుండా, మనకే తెలియకుండా కొన్ని ఆలోచనలు చేస్తాం. ఆలోచనలన్నీ కూడా అట్లా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే రిపీటెడ్గా వాటిల్లో కూడా కొన్ని బలంగా చేసిన ఆలోచనలు దాంట్లో స్టోర్ అవుతాయి. అప్పుడు ఆ స్టోర్ అయిన ఆలోచనలను బట్టి మనకు ఫలితాలు వస్తూ ఉంటుంది. ఎలాగంటే, ఇప్పుడు మనం అనేది ఒక ఎనర్జీ స్టేషన్. ఈ ఎనర్జీ స్టేషన్లో మనం చేసే ఆలోచనలకి తగ్గ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది మన ఎనర్జీ స్టేషన్. అప్పుడు ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. ఆలోచన నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుంటే నెగిటివ్గా సఫలీకృతం అవుతాయి ఫలితాలు. పాజిటివ్గా ఇచ్చుంటే పాజిటివ్గా సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడు డబ్బు, హోదా, ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు, సక్సెస్, ఆరోగ్యం, ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చుకోవాలి, బయట నుంచి సాధించాలి అనే ఆలోచన మీద ఉంటుంటాం సహజంగా. కానీ ఇవన్నీ సాధించాలంటే మన ఎనర్జీ స్టేషన్ నుంచి మనం తీసుకునే ఎనర్జీని బట్టే ఉంటుంది. ఆ ఎనర్జీకి మనం చేసే థాట్స్, ఆ థాట్స్ని మనం సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపిస్తాం. అప్పుడు ఆ ఎనర్జీ ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్స్ తీసుకొని అవి మనకి చర్యలుగా జరిగి ప్రతిఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి, మనకు కావాల్సిన విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే, మనం ఎనర్జీ స్టేషన్ అన్నాం కదా, అలాగే ఒక బంగారపు గని మన దగ్గర ఉంది. ఈ బంగారపు గనిని మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మన యొక్క బంగారపు గనిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనలో ఉన్న బంగారపు గనిని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మన దగ్గర ఆ బంగారపు గని ఉన్నది అన్న విషయమే తెలియదు చాలామందికి. ఆ తెలుసుకొని దాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టే మనకి సుఖ దుఃఖాలు
ప్రాప్తమవుతుంటాయి. అంటే మనం ఈ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మన ఆలోచనలు స్టోర్ చేసుకోవడం, ఏ విధమైన ఫలితాలు కావాలంటే ఆ విధంగా ఆలోచనల్ని స్టోర్ చేసుకోవడం, ఇవి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ నాకు మంచి ర్యాంక్ కావాలి అని అనుకోవడం పాజిటివ్ థింకింగ్. కానీ నాకు మంచి ర్యాంక్ వచ్చి తీరాలి అన్న నమ్మకంతో సాధన చేయడం ఒక ఆలోచన. కాబట్టి ఆ ముందు ఆలోచన కన్నా కూడా ఇది స్ట్రాంగ్గా ఉంది కదా, దీనికి తగ్గ ఎనర్జీ ఇవ్వడం మొదలవుతుంది మన ఎనర్జీ స్టేషన్ నుంచి. అప్పుడు ఈ విధంగా ఆలోచించిన వాళ్ళకి ఈ విధంగా ఫలితం ఉంటుంది, ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా ఫలితం ఉంటుంది. అలాగే మీకు మంచి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకోండి, అప్పుడు పాజిటివ్గా ఆలోచించగలగాలి. అంటే పాజిటివ్గా మీ ఆరోగ్యం గురించి మీరు సజెషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఆలోచన చేయండి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నాలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి, నాలోని లివర్, కిడ్నీ, గుండె, మెదడు ఇంకా మిగతా అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి. ఆ విధంగా నా శరీరంలోని అన్ని అవయవాలు బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాయి. అదేవిధంగా నేను ఏ పని చేయడానికైనా కూడా ఫిజికల్గా, మెంటల్గా ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. అలాగే నేను హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను శారీరకంగా, మానసికంగా పురోగమిస్తున్నాను, అంటే డెవలప్ అవుతున్నాను అని ఈ విధంగా మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఈ పాజిటివ్గా థాట్స్ ఇచ్చారనంటే రిపీట్గా ప్రతిరోజు పడుకునే ముందు 2 నిమిషాలు అవి స్టోర్ అయ్యి ఆశ్చర్యకరంగా మీరే చూస్తారు, మీలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. మీ శరీరం అలాగే మీ మనస్సు చక్కని శక్తి సామర్థ్యాల్ని నిర్వహించే విధంగా తయారవుతుంది మీ బాడీ అండ్ మైండ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మీరిచ్చిన సజెషన్సే. మీరు పాజిటివ్గా ఇస్తే ఆ విధంగా పాజిటివ్ సజెషన్స్, ఆ పాజిటివ్ సజెషన్ స్ట్రాంగ్గా ఇస్తే స్ట్రాంగ్గానే వస్తుంది రిజల్ట్ కూడా. అదే మీరు నెగిటివ్ థాట్స్ ఇచ్చారనుకోండి, ప్రతిరోజు నా ఆరోగ్యం డల్ అవుతూ ఉంది, నాకు తెలియకుండా నాలో ఏదో కనిపించింది దాగి ఉంది, అంటే ఆ బాగలేనితనానికి ఏదో నాలో ఉంది, అది కనిపించడం లేదు, అందువల్ల నేను డల్ అయిపోతూ ఉన్నాను, నేను ఇలా నీరసంగా ఉంటున్నాను, ఈ విధంగా మీరు నెగిటివ్ థాట్స్ ఇస్తూ వచ్చారనుకోండి, దానికి తగ్గట్టుగా కొద్ది రోజులకి మీ శరీరం క్షీణించడం, అనారోగ్యానికి గురవుతూ ఉండడం, ఇవన్నీ కూడా గమనిస్తారు. కాబట్టి మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా అంటే మనం చేసే ఆలోచనల మీద ఆధారపడి ఉంది. మనం ఇచ్చే సజెషన్స్ మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. మనకు తెలిసో తెలియకో, గమనంలో ఉండో గమనం లేకో మనం ఈ విధంగా ఆలోచించడం, మాట్లాడడం చేసామంటే అది దాని దగ్గర ఫలితాన్నే ఇస్తుంది, ఆలోచన దగ్గర ఫలితాన్నే ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం పాజిటివ్గా, అది కూడా నమ్మకంతో మనం ఆ సజెషన్స్ ఇవ్వాలి. మనకి ఏవైతే రిజల్ట్ కావాలనుకుంటున్నామో ఆ విధంగా మన థాట్స్ ఉండాలి. కాబట్టి ఇది రావడం అంటే ఏదో మాయా కాదు, మంత్రం కాదు, మీలో ఉండే శక్తిని మీరు గుర్తిస్తారు. ఈ విధంగా సజెషన్ చేసుకొని ఈ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పును చూసారంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మాయా మంత్రం కాదు. అందుకే ప్రేయర్ అనేది కూడా మనకి ఈ ఋషులు పెట్టారు. ప్రేయర్ అంటే ప్రేయర్లో కూడా చేసేది అదే. ఆ ప్రార్థనలో ఈ విధంగా నాకు కావాలి, ఈ విధంగా నాకు కావాలని రోజు ప్రార్థన చేస్తుంటే భగవంతుని ముందర అంటే ఇదే మీ యొక్క పాజిటివ్ థాట్స్ని మీకు పంపించడం, మీకు కావాల్సిన కోరికలు మీరు తీర్చుకోవడానికి కావాల్సిన ఆలోచనని మీరు ఆ సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తారనమాట. అదే రోజు ప్రార్థన అనే పద్ధతిని పెట్టింది. కాబట్టి
మీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలనుకుంటారో దానికి సరిపడే ఆలోచనలు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వాలి. సబ్కాన్షియస్ మైండ్ కానీ ఇవ్వడం అంటే రిపీటెడ్గా ప్రతిరోజు ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ప్రతిరోజు ప్రార్థిస్తారు కదా భగవంతుని ముందు, ఈ విధంగా కావాలి అని. ఆ ప్రార్థన వెనుకున్న మర్మం ఇదే. అయితే ఇక్కడ ఏంటంటే మీలోనే ఆ ఎనర్జీ స్టేషన్ ఉంది, మీలోనే ఆ బంగారపు గని ఉంది. కాబట్టి మీకు కావలసిన ఫలితాన్ని మీరిచ్చే ఆలోచన ద్వారా, మీ ఆలోచనలు సబ్కాన్షియస్లో చేరడం ద్వారా జరుగుతుంది అని తెలియజేయడం కోసమే ఇప్పుడు మనం ఈ విషయాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు చెప్పుకోవాలి, నేను ధనవంతుని కాబోతున్నాను, నేను లెక్కలేనంత డబ్బు సంపాదిస్తాను అని మీకు మీరు చెప్పుకోవాలి రిపీటెడ్గా, ఆటో సజెషన్స్. అట్లా చెప్పుకున్నందు వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి మీకు కావాల్సిన ఫలితాన్ని మీరు పొందుతారు. అందుకే డాక్టర్ ఎమర్సన్ అంటాడు, ఏ మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్ ఆల్ డే లాంగ్ అని. అంటే మనం రోజంతా ఏం ఆలోచిస్తామో అదే మనం అవుతాము అని డాక్టర్ ఎమర్సన్ అంటాడు. కాబట్టి మనం రోజంతా ఏ విధంగా ఆలోచిస్తున్నాము, మనం గమనం లేకుండా ఇందాక చెప్పుకున్నట్లుగా గమనం లేకుండా ఆలోచన చేసి అవి సబ్కాన్షియస్ మైండ్లో చేరి దాని దగ్గర ఫలితాలు మనం అనిపిస్తుంటే ఇది ఎందుకు వచ్చింది నాకు, ఇది ఎందుకు జరిగింది నాకు, ఇంకా నా విధి రాత ఇది అని ఆలోచిస్తారు. కానీ అవి మీరు చేసిన ఆలోచనలే సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి ఆ విధంగా చర్యలు జరిగి ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం చక్కని ఫలితాల కోసం, చక్కని జీవితం కోసం, సుఖకరంగా ఆనందకరంగా జీవించడం కోసం మనం మంచి థాట్స్ని లీడ్ చేయాలి. మనకి సహకరించడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు అంటే ధ్యానం లాంటివి చేస్తే అప్పుడు మన చిత్తము శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరిగినందువల్ల అనవసరపు ఆలోచనలన్నీ కూడా బయటికి నిష్క్రమిస్తాయి. ఏది అవసరమో ఆ ఆలోచనలు మాత్రమే మనలో స్టోర్ అయి ఉంటాయి. అది ఆటోమేటిక్గా ఆ చిత్తశుద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చేసే ఈ పాజిటివ్ థాట్స్ అనండి, అఫర్మేషన్స్ అనండి, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి. దాంతోపాటు అనవసరమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంది మెడిటేషన్ చేయడం ద్వారా. కాబట్టి ప్రతిరోజు మెడిటేషన్ చేసుకుంటూ, చక్కని పుస్తకాలని అధ్యయనం చేసుకుంటూ మీ జీవితాన్ని ఏ వైపు మలుపు తిప్పుకోవాలో ఆ విధంగా మలుపు తిప్పుకోవడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక డ్రైవర్లా పనిచేస్తుంది. ఆ విధంగా ప్రతినిత్యం మీరు సాధన చేసుకుంటూ మీ జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలని ఆశిస్తూ హరి ఓం.